ఎంప్లాయీస్ అందరికీ 15 రోజులు వేతనాన్ని మంజూరు చేసిన సందర్భంగా ఈ రోజు నెల్లూరు జిల్లా సహకార బ్యాంకు నందు బ్యాంకు చైర్మన్ వెట్టుకూరు ధనంజయ రెడ్డిని ఎంప్లాయీస్ అసోసియేషన్ వారు ఘనంగా సత్కరించడం జరిగింది. భారీ కేక్ కట్ చేసి పుష్పగుచ్చం ఇచ్చి శాల్వాతో ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్యాంకు సీఈఓ, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర మరియు జిల్లా నాయకులు కుమార్ పాల్, వెంకటేశ్వర్లు, రాజు, మహేష్, మీర్, కాసిం వలి, రియాజ్, సుష్మారెడ్డి, హరి, గురునాథం, శ్రీహరి, గౌస్ బాషా, కృష్ణయ్య, సులమితి, రామ్ సాయి, చెంగయ్య తదితరులు పాల్గొన్నారు. రికార్డు చేసుకోవచ్చు. ఇదే కొంత ఇన్సెంటివ్ ఇవ్వచ్చు, అదేవిధంగా మీకు కూడా ఇన్సెంటివ్ కావచ్చు. రైతులతో పాటు ఎంప్లాయీస్ కూడా నేను సమానంగా చూస్తున్నాను. అంటే మీరు పని చేస్తేనే బెనిఫిట్స్ పోయేది రైతులకి. సహకార బ్యాంకులోని కుమార్ పాల్ నేతృత్వంలోని ఉద్యోగులందరూ వాళ్ళకు వచ్చినటువంటి 15 రోజుల ఇన్సెంటివ్ గురించి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం ఈ కేంద్ర సహకార బ్యాంకు నుండి ప్రతి ఉద్యోగికి 15 రోజులు బోనస్గా రావడం జరిగింది. ఈ జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో పనిచేసే ఉద్యోగులకు కానీ, సంఘాలలో పనిచేసే ఉద్యోగులకు కానీ నేను చెప్పేది ఒకటిగానే చెప్తున్నాను. వచ్చే రోజుల్లో మంచిగా పనిచేయండి, రైతులకు సేవ చేయండి. రైతు అభివృద్ధి మన ధ్యేయం కాబట్టి వాళ్ళకి అన్ని విధాలుగా మనం ఏమి చేయగలమని చేయండి. రైతు మెయిన్గా షేర్ క్యాపిటల్ వల్ల నష్టపోతున్నారు కాబట్టి ఆ షేర్ క్యాపిటల్కి డైరెక్ట్గా ఏ రైతుకైతే మనం ఇవ్వాలనో దానికి బోనస్గా రైతుకి పోవాలి. అదేవిధంగా మీకు ఏ విధమైన బెనిఫిట్స్ ఉన్నాయో అవి కూడా బ్యాంక్ నుంచి తీసుకోండి. ప్రత్యేకించి 15 రోజులు మీరు తీసుకున్నారు కదా, వచ్చే మార్చికి 30 రోజులకు తీసుకోవాలన్నదే నా కోరిక. కాబట్టి ఈ బ్యాంకుని అభివృద్ధి పదంలో నడపండి. మీరు కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.